కథలంటే ఇష్టపడేటువంటి పిల్లలందరికీ శుభాశిస్సులు. శ్రీ సిహెచ్ శివరాం ప్రసాద్ మావయ్య గారు రచించిన రైతే రాజు పిల్లల కథల సంపుటి నుండి ఈ రోజు మీరు వినబోతున్న 43వ కథ రాజధర్మం విందాము. మరి విక్రమసింహుడు సుధాముడు గురుకులంలో సహాధ్యాయులు అంటే కలిసి చదువుకుంటున్నారన్నమాట. విక్రమసింహుడు రాజకుమారుడే అయినా రాజులు చేస్తున్న యుద్ధాలను విమర్శిస్తూ ఉండేవాడు. యుద్ధం వలన ఇరుపక్షాల సైనికులు మరణించడం, క్షతగాతులు అవ్వడం తప్ప ఉపయోగం ఏమీ లేదు. కేవలం మనుషులే కాక గుర్రాలు, ఏనుగులు కూడా మరణిస్తాయి. రెండు రాజ్యాల నడుమ ఏదైనా సమస్యలుంటే సంప్రదింపులు జరుపుకుంటూ పరిష్కరించుకోవడం ఉత్తమమైన మార్గం. ఆవేశంతో కత్తులు దూసుకోవడం వల్ల సర్వనాశనం జరుగుతుంది అంటూ వాపోతూ ఉండేవాడు. విక్రమసింహుడు చాలా ఉదారుడని, జాలిగుండె గలవాడని అనుకునేవాడు సుధాముడు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఎవరి రాజ్యాలకు వాళ్ళు వెళ్లిపోయారు. తర్వాత విక్రమసింహుడి తండ్రి చనిపోయాడని, అతడు రాజు అయ్యాడని సుధాముడికి వార్తలు అందేవి. మిత్రుణ్ణి చూడాలని అనుకుంటూనే సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకసారి విక్రమసింహుడిని చూడాలి అని అనిపించి సుధాముడు పనిగట్టుకుని వెళ్ళాడు. చాలా కాలం తర్వాత మిత్రుణ్ణి చూసిన విక్రమసింహుడు సంతోషించాడు. సుధాముడి కుటుంబం గురించి అడిగాడు. అంతా బాగున్నారు అని తెలిసి చాలా సంతోషించాడు. విక్రమసింహుడి అంతఃపురంలో ఆతిథ్యం పొంది కాలం గడిపాడు సుధాముడు. మిత్రుడు యుద్ధకాంక్ష లేనివాడని, శాంతి కాముకుడని అనుకునేవాడు. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఆయుధాగారంలో కత్తులు, కటార్లు, శూలాలు, డాలులు ముమ్మరంగా తయారవుతున్నాయి. ఇక యువకులకు యుద్ధ విద్యలైన కత్తి తిప్పడం, విలువిద్య, గుర్రపు స్వారీ నేర్పిస్తూ ఉన్నారు. అప్పటికే లక్షల కొద్దీ సైన్యం ఉన్నా ఇంకా కొత్తగా సైనికులను తయారు చేస్తూ శిక్షణ ఇస్తూ ఉండడం గమనించి ఆశ్చర్యపోయాడు సుధాముడు. గురుకులంలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు యుద్ధం చేసే రాజుల్ని విమర్శించేవాడు విక్రమసింహుడు. వాస్తవంగా తను రాజు అయ్యేసరికి యుద్ధ సన్నాహాలు ముమ్మరం చేస్తున్నాడు. మాటలకు చేతలకు పొంతన కుదరడం లేదు. విక్రమసింహుడు కూడా అందరు రాజుల్లాంటి వాడే, ప్రత్యేకత ఏమీ లేదు అనుకున్నాడు సుధాముడు. సుధాముడు ఇక తన ఊరు వెళ్ళిపోవడానికి విక్రమసింహుడి దగ్గర సెలవు తీసుకున్నాడు. మిత్రమా, నిన్నొక విషయం అడగాలి, ఏమీ అనుకోకూడదు సుమా అన్నాడు సుధాముడు. విక్రమసింహుడు నవ్వుతూ, మిత్రమా, సందేహించకుండా అడుగు, నేనేం అనుకోనులే అన్నాడు. గురుకులంలో విద్యలు అభ్యసిస్తున్నప్పుడు యుద్ధం చేసే రాజుల్ని విమర్శించేవాడివి, యుద్ధం వలన సర్వనాశనం తప్ప ఉపయోగం లేదు అనేవాడివి. మరి ఇప్పుడు నువ్వు చేస్తున్నదేమిటి? 1,00,000 సైన్యం ఉన్నా ఇంకా యువకులను సైన్యంలో చేర్చుకుంటూ శిక్షణ ఇస్తున్నావు. ముమ్మరంగా ఆయుధాలు తయారు చేయిస్తున్నావు. గుర్రాలు, ఏనుగులు సమకూర్చుకుంటున్నావు. యుద్ధం అంటే ఇష్టం లేని వాడికి ఇదంతా అవసరమా అని ప్రశ్నించాడు సుధాముడు. అవసరమే మిత్రమా. సంతృప్తి పడిన రాజు నాశనం అవుతాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉన్న సైన్యం చాలే అనుకుంటే కుదరదు. ఎప్పటికప్పుడు ఇరుగు పొరుగు రాజుల బలాబలాలు తెలుసుకుంటూ వారితో సమానంగా బలం పెంచుకోవాలి. లేకపోతే మనపైకి దండెత్తి రాజ్యం కబళించడానికి ప్రయత్నం చేస్తారు. విక్రమసింహుడు కూడా చతురంగ బలాలు కలిగినవాడే అనే ప్రచారంతో ఎక్కడి వాళ్ళక్కడ శాంతి కాముకులుగా ప్రవర్తిస్తారు. విక్రమసింహుడు బలహీనుడు అనుకుంటే యుద్ధకాంక్షతో దండెత్తి వస్తారు అని అసలు సంగతి చెప్పాడు విక్రమసింహుడు. విన్నారు కదా, రాజధర్మం కథ. ప్రజల్ని సంరక్షించాలంటే రాజు ఎంతో బలవంతుడు అనేటువంటి పేరు ఇటు దేశంలోనూ అటు విదేశాలలోనూ ఉన్నప్పుడే శత్రువులు ఆ రాజ్యం మీదకి దండెత్తడానికి భయపడతారు. అటువంటి చక్కని రాజధర్మంతో రాజ్యపాలన చేస్తున్న విక్రమసింహుడు నిజంగా అభినందనీయుడు కదా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు, మిత్రులకు షేర్ చేసి వీడియో కింద 10 మంది మెచ్చుకునేటువంటి కామెంట్ని పెట్టండి. రేపటి భాగంలో మీరు వినబోయే కథ 44వ కథ, కలిసి ఉంటే కలదు సుఖం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.